కూడా ఆనాడు చేయలేదు. అదే మాదిరిగా విభజన హామీల మీద బయ్యార ముక్కు కర్మాగారం కానీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ ఒక్క రోజున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్నా పార్లమెంట్లో మాట్లాడిందా? ఆ విషయాన్ని కూడా తప్పకుండా గుర్తు చేస్తాం. నీళ్ల వాటాలు తేల్చినప్పుడు, నిధులు ఇవ్వకుండా సతాయించినప్పుడు, కేంద్రం వివక్ష చూపుతున్నప్పుడు, మెడికల్ కాలేజీలు ఇవ్వకుండా, నర్సింగ్ కాలేజీలు ఇవ్వకుండా తప్పించుకున్నప్పుడు ఎన్నడన్నా బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ తెలంగాణ గురించి జరుగుతున్న అన్యాయం గురించి ఎన్నడన్నా మాట్లాడినరా? ఈ విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేస్తాం. హైకమాండ్ పర్మిషన్ లేనిదే ఉలకలేని పలకలేని డూడు బసవన్నలను కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ వాళ్ళని గెలిపిస్తే తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మంట కలుస్తాయనే మాట కూడా తప్పకుండా ప్రజలకు చెప్తాం. సరే, అదేవిధంగా ఇంకా చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు కూడా చేసినారు, అవన్నీ కూడా చెప్తాం. తప్పకుండా బీజేపీని కూడా, ఎందుకంటే ఒకటి రెండు కాదు, ఒకవైపు కాంగ్రెస్ ఏమో శూన్య హస్తాలు శుష్క ప్రియాలు అన్నట్టు వాళ్ళేమో నోరు మెదపకుండా కార్యాచరణ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో క్రియాహీనంగా వాళ్ళు ఉంటే, ఇంకోవైపు బీజేపీ గత 10 సంవత్సరాలు తెలంగాణ గిట్టకుండా తెలంగాణ పేరే మాకు పడది అన్నట్టు అడుగడుగున అవమానించింది. తెలంగాణ పుట్టుకను కూడా అవమానించిందే ఈ ప్రధానమంత్రి మోడీ గారు. అందుకే తెలంగాణకి అడుగడుగున అడుగడుగున తెలంగాణ మీద ప్రశ్నిస్తేనే పగబట్టినట్టు వ్యవహారం చేసిన బీజేపీకి కూడా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలి. పురిట్లోనే ఆనాడు తొలి ద్రోహం చేసి 7 మండలాలు గుంజుకొని, విద్యుత్ ప్రాజెక్టులు గుంజుకొని అక్కడి నుంచి మొత్తం ద్రోహాలు దోకాల పరంపరను ప్రారంభించిందే బీజేపీ. విభజన హామీలు నెరవేర్చింది బీజేపీ. నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథకి, మిషన్ కాకతీయకని చెప్పినా ఒక్క పైసా ఇయ్యనిది బీజేపీ. అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కథం పట్టించింది బీజేపీ. గిరిజన యూనివర్సిటీని ఏళ్ల పాటు పెండింగ్ లో పెట్టి మొన్న ఎన్నికల కోసం అని చెప్పి మొన్న ఏదో బయటికి తీసుకొచ్చినట్టు చేసి యాక్టింగ్ చేస్తున్నది బీజేపీ. ఆదివాసీ బిడ్డలకు, గిరిజన బిడ్డలకు అన్యాయం చేసిందే బీజేపీ. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వకుండా, ఒక్క కస్తూర్బా విద్యాలయం ఇవ్వకుండా ఈ 9.5 ఏళ్లు తెలంగాణ విద్యార్థులను సతాయించిందే బీజేపీ. ఐటీఐఆర్ను రద్దు చేసి తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టింది బీజేపీ. కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా, ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకుండా, కనీసం ట్రిబ్యునల్ కూడా నీటి వాటాల పంపిణీ తేల్చకుండా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ. జాతీయ హోదా ఇవ్వకుండా మట్టి కొట్టింది బీజేపీ. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టిందే తెలంగాణ రైతాంగం మీద పగబట్టిందే బీజేపీ. బొగ్గు బాయిల్ని వేలమేసి సిరివెలుగుల సింగరేణిని చీకట్లోకి నెట్టాలని ప్రయత్నం చేసిందే బీజేపీ. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరుస్తామని చెప్పి అమిత్ షా స్వయంగా వచ్చి నమ్మబలికి తుక్కు కింద అమ్మేసింది ఇదే బీజేపీ ప్రభుత్వం. వడ్లు కొనకుండా తిప్పలు పెట్టి నూకలు తినమని చెప్పి అవమానించింది బీజేపీ. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. హైదరాబాద్లో మెట్రోకు నయా పైసం సాయం చేయలేదు. 157 మెడికల్ కాలేజీలు దేశంలో ఇచ్చినా ఒకటి మనకి ఇయ్యలేదు. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేదు. ఇక అందుకే మేము చెప్పేది మత విద్వేషం తప్ప